నీరిస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ రోజు మన కార్యక్రమం లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు. లలితా సహస్రనామాలు చదవడం వల్ల మనిషి యొక్క మానసిక పరిస్థితులలో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది చెప్పుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇప్పటివరకు 150 శ్లోకాల్లోని నామాలు, ఆ నామాల అర్థము, అంతరార్థము, ఒక్కొక్క నామమే మనిషి యొక్క మానసిక పరివర్తనను ఎలా తీసుకొస్తుంది అనేది చెప్పుకున్నాము. లలితా సహస్రనామాలు చదివిన వారి యొక్క మానసిక పరిస్థితి చదవక ముందు, చదివిన తర్వాత గమనిస్తే పరిపూర్ణమైన మార్పును గ్రహిస్తాము. ఆలోచన ధోరణిలో చక్కని పురోగతి ఉంటుంది. సంస్కారము, ధైర్యము, సాహసము, వివేకము మొదలైన లక్షణాలన్నీ మనకు అబ్బుతాయి. ఈ లక్షణాలన్నీ మరియు ఇంకా ఇతరమైన విశేషాలన్నీ మనకు ఒక్కొక్క నామం వల్ల కొన్ని విషయాలు అబ్బుతాయి. అవి ఏంటివనే చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 151వ శ్లోకము. ఆ శ్లోకంలోని నామాలు, ఆ నామాలు మనిషి యొక్క మానసికంగా తెచ్చే పరిణామాలని చెప్పుకుందాం. ముందుగా శ్లోకాన్ని చెప్దాం. సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామ దుఃఖామరూపిణి. ఇది శ్లోకము. ఇందులో ముందుగా సత్య జ్ఞానానంద రూప ఈ నామము అర్థము, అంతరార్థము, ఆ తర్వాత ఈ నామము మనిషిలో ఎటువంటి పరివర్తనను తీసుకొస్తుంది అనేది చూద్దాం. ముందుగా ఈ నామానికి అర్థం ఏంటంటే సత్యము, జ్ఞానము, ఆనందము ఈ మూడింటిని కూడా రూపాలుగా కలిగినది అని అర్థము. సత్యము తెలుసుకోవడమే జ్ఞానము. జ్ఞానము అనేది మనకు అబ్బినప్పుడు కలిగేది ఆనందము. కాబట్టి ఇటువంటి రూపములుగా కలిగినది అమ్మవారు అనేది ఈ నామానికి అంతరార్థము. ఏ కాలంలో అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఏమాత్రము మార్పు లేకుండా ఒకే విధంగా అస్తిత్వాన్ని కలిగి ఉన్నదాన్ని సత్యము అంటారు. మార్పులు, చేర్పులు, కూర్పులు, లోటుపాట్లు, లొసుగులు లేని స్వయం ప్రబోధక, స్వయం ప్రచోదిత లేదా స్వయం ప్రకాశ బుద్ధి వికాసమే జ్ఞానము. అన్నింటి యందు సమానమైన ప్రేమ కలిగి సర్వకాల సర్వావస్థల యందు ఏం జరిగినా అటు పొంగిపోవడం కానీ, ఇటు కుంగిపోవడం కానీ లేకుండా నిరంతరము సంతోషంగా ఉండటమే ఆనందము. ఈ మూడింటి అంటే ఈ సత్యము, జ్ఞానము, ఆనందాలని తన రూపముగా కలిగినది అని అమ్మవారికి ఈ నామాన్ని చెప్పినారు. ఈ నామ ప్రభావం చూద్దాం. మనలో అనవసరమైన విషయాల్ని తొలగించుకునే ఒక వివేకం ఏర్పడుతుంది. అంటే మనలో అనవసరమైనవి ఏంటివి అంటే కోపము, అహంకారము, అసూయ మొదలైనవి తొలగించుకొని ఒక మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అలాగే ఆ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఉత్తమమైన సంస్కారముతో, అంటే వివేకము, సహనము, నేర్పు మొదలైన లక్షణాలతో కూడి వాటితో పాటు మన వ్యక్తిత్వము నిత్యము సత్యమును, జ్ఞానమును, ఆనందమును కలగలిపిన వ్యక్తిత్వముగా కలిసి ఉంటుందన్నమాట. ఇతరులు మనల్ని చూడగానే మనలోని సత్యనిష్ట, మనలోని జ్ఞానము, నిత్యము మనం ఉండే ఆనంద పరిస్థితిని వాళ్ళు గమనించగలుగుతారు. అలాగే మనం కూడా ఎదుటి వారిలోని ఇటువంటి లక్షణాలు గుర్తించి గౌరవించగలుగుతాము. తర్వాతి నామం సామరస్య పరాయణ. ఇక్కడ నామాల సంఖ్య చెప్పట్లేదు మనము. ఈ నామం యొక్క సంఖ్య ఏంటి అంటే 792వ. మనం కేవలం శ్లోకాల సంఖ్య చెప్పుకున్నాము. నామాల సంఖ్య పరంగా ఇది 792వ. సామరస్య పరాయణ అంటే సమరస భావమునందు ఆసక్తి కలది అని. పరాయణ అంటే ఆసక్తి కలది అని. సమరస భావము, సమరసత్వము అంటే ఏవైనా రెండు విషయాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేది, కుదిర్చేది. లేదంటే అంటే అది వైరుధ్యమైనవైనా కావచ్చు లేదా సమానమైనవైనా కావచ్చు. వాటి మధ్య సమన్వయాన్ని గుర్తించి సామరస్యాన్ని కలిగించేదన్నమాట. ఆ విధంగా కలిగించడంలో ఇష్టం కలిగినది అమ్మవారు అని ఈ నామానికి అర్థము. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. సమరసత అంటే అందరితోనూ కలిసిపోగలగడము, సంబంధాన్ని, సత్సంబంధాన్ని, సమన్వయ భావాన్ని కలిగి ఉండడం. ఎలాగా అంటే అంకెలు తీసుకుంటే ప్రతి అంకెకు, ఒక అంకెకు మరో అంకెకు మధ్య సంబంధం ఉంటుంది, సమరసత ఉంటుంది. ఉదాహరణకు 4 కానీ 5 కానీ తీసుకున్నాం అనుకోండి. 4లో 1, 2, 3 ఉంటాయి. ఈ 4 అనేది తర్వాత రాబోయే సంఖ్యలకు కూడా ఆధారం అవుతుంది. 4కు 1 కూడితే 5 అవుతుంది, 2 కూడితే 6 అవుతుంది. ఇలా ఒక సంఖ్య మరొక సంఖ్యకు అవసరం అవుతుంది, ఆధారము అవుతుంది. వాటి మధ్య సమన్వయము ఖచ్చితంగా ఉండాలి. ఈ విధమైన సంబంధాన్ని, సమరసత్వాన్ని ఏర్పరిచేది అమ్మవారు. ఈ నామ ప్రభావం చూద్దాం. మనలో సామరస్యము అంటే సమరస భావము అనేది ఏర్పడి, అంటే సంఘీభావము, స్నేహము, చుట్టుపక్కల వారితో సమైక్యంగా మెలగాలనే భావము, సహనము మొదలైనవన్నీ కూడా మనలో ఇనుమడిస్తాయి అన్నమాట. మనలో కఠినత్వము అనేది కాస్త తగ్గి సమరస భావము, అందరిలోనూ సమానత్వాన్ని చూడగలిగే ఒక తత్వం ఏర్పడుతుంది. తర్వాతి నామం 793వ. కపర్దిని.
కపర్దిని అంటే జటాజూటమును ధరించున్నది. శివుడికి కూడా ఈ పేరుంది కదా కపర్ది అని. కపర్ది అంటే శివుడు, కపర్దిని అంటే అమ్మవారు. జటాజూటమును ధరించున్నది అనేది ఒక అర్థం అయితే, జటాజూటమును ధరించిన శివుడి యొక్క అర్ధాంగి అని కూడా ఒక అర్థం అనమాట. అమ్మవారి జటాజూటము మామూలుగా సాధారణంగా ఉండదు, చాలా దట్టంగా ప్రకాశవంతంగా ఉంటుంది, కానీ చిక్కులు పడి ఉండదన్నమాట. సాధారణంగా మన జుట్టు అయితే సరైన మెయింటెనెన్స్ లేకపోతే, దాన్ని సరిగా పోషణ లేకపోతే వెంటనే చిక్కులు పడిపోయి పిచ్చి పిచ్చిగా తయారవుతుంది. కానీ అమ్మవారి జుట్టు ఎంత దట్టంగా ఉన్నా, ఎంత విస్తారంగా ఉన్నా కూడా అది ఎప్పుడు కూడా చిక్కులు పడదట. ఇక్కడ ఇది దేనికి సింబాలిక్గా చెప్తున్నారు అంటే, మన జుట్టు ఎప్పుడు ఎందుకు చిక్కులు పడుతుంది అంటే సరైన పోషణ లేకపోతే అని చెప్పుకున్నాం కదా. అంటే మన ఆలోచనలు కూడా ఒక క్రమ పద్ధతిలో లేకపోతే చిక్కులుగా ఉంటుందన్నమాట. కట్టలుగా అభిప్రాయాలు, ఆలోచనలు బయటకు వచ్చి ఒక క్రమము పద్ధతి అనేది లేకుండా ఉండి మరింత ఆందోళనలకు గురి చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాటిని ఒక క్రమ పద్ధతిలో పెడతామో, మనం జుట్టుని క్రమ పద్ధతిలో పెడితే అందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది కదా. ఆ విధంగా ఆలోచనలను కూడా ఒక క్రమ పద్ధతిలో పెడితే అవి మనకు సత్ఫలితాలను ఇస్తాయి, సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. మరి అటువంటి సంతోషము, ప్రశాంతత లభించాలంటే మనం చేయాల్సినవి ధ్యానము, యోగము, భగవద్ధ్యానము, మనసును ప్రశాంతంగా పెట్టుకోవడము మొదలైనవి చేయాలి. లలితా సహస్రనామాలు చదివిన వారికి వారిలోని సామర్థ్యమును, నేర్పును ఒక క్రమ పద్ధతిలో ఆచరణలో పెట్టగలిగే ఒక నేర్పు అనేది కలుగుతుంది. సముద్రం నుంచి పెళ్ళుబుకిన సునామీలాగా కాకుండా ప్రశాంతంగా ప్రవహించే గంగా ప్రవాహంలాగా మన ఆలోచనలు అనేది ఒక క్రమంలో విడుదల చేయగలుగుతాము. తర్వాతి నామం కళామాల. కళామాల అంటే కళలను మాలగా ధరించినది అని అర్థము. కళ అనే పదానికి అర్థాలు ఏమున్నాయంటే విభాగము అనే అర్థం ఉందట. అలాగే చంద్రుడి కళలను కూడా కళలు అంటారు. ఇంకా లలిత కళల పరంగా కూడా కళలు 64 ఉన్నాయని చెప్పుకుంటాం కదా. ఏవైనా ఒక సమాన పరిమాణాల్లో కానీ లేదా ఒక నిర్దిష్టమైన ఆకారాల్లో పద్ధతిలో ఉండే వాటిని కళలు అంటారట. అందుకే 64 కళలు కూడా లేదా చంద్రుని కళలు కూడా ఒక నిర్దిష్టమైన పద్ధతిలో నిర్దిష్టమైన ఆకారాల్లో ఉంటాయి కాబట్టి వాటిని కళలు అన్నారట. ఈ నామ ప్రభావం ఏంటంటే వివిధ కళలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం అనేది మనలో ఏర్పడుతుంది. ఆ కళలను గ్రహించి ఆకళింపు చేసుకొని మనం నేర్చుకున్న కళలు మనకు ఒక మాలగా, ఒక అలంకారంగా తయారవుతాయి అన్నమాట. తర్వాతి నామం కామదుఃఖ్. కామ అంటే కోరికలను, దుఃఖ్ అంటే పిండి ఇచ్చున్నది అట. పిండి ఇవ్వడము అంటే ఒక ఆవు నుంచి పాలు పిండి ఇస్తారు కదా, పితకడము అని. ఆ విధంగా ఇక్కడ అమ్మవారిని కామధేనువుతో పోల్చారనమాట. కామ అంటే కామధేనువు అని చెప్పొచ్చు. ఎందుకు పోల్చారు అంటే అమ్మవారిని వేద స్వరూపిణి కూడా అంటారు కదా. 4 వేదాలు 4 కాళ్లలాగా అమ్మవారిని కామధేనువులాగా పోల్చినారు. ఆమె కోరిన కోరికలను తీర్చుతుంది. కామధేనువు నుంచి ఎలాగైతే పాలని పిండి భక్తులకు ప్రసాదిస్తారో ఆ విధంగా అమ్మవారు కూడా భక్తులకు కావలసినవి ప్రసాదిస్తుంది అని ఈ నామంలోని అర్థము. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి. ఆవుకి, పొదుగుకి పాలు పిండడానికి 4 దారులు ఉంటాయి. వాటిని వాక్ స్థితులుగా పోల్చినారు ఇక్కడ. అంటే వాక్ స్థితులు ఉన్నాయి కదా మనకి, పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 స్థితులు ఉన్నాయి కదా. మనలోంచి మాట ఒకటి బయటికి వినపడాలంటే లోపల అది 4 స్థాయిలని, 4 స్థితులని దాటుకొని రావాలి. ఆ 4వ స్థితే మనకు వినపడే మాట. ఆ విధంగా 4 స్థితులలో ఉండే వాక్కును మన ద్వారా వ్యక్తం చేయునది అని కూడా ఈ నామానికి అర్థము ఉంది అని కొన్ని పుస్తకాల్లో రాసింది. అలాగే మరొక అర్థం కూడా ఏంటంటే కామేశ్వరుడైన శివుణ్ణి భక్తులకు సాక్షాత్కరింప చేయున్నది అని అర్థమట. అంటే శివుడు మనకి సాక్షాత్కరించాలి అంటే అమ్మవారి కటాక్షం కావాలి. సరే, ఇప్పుడు ఈ నామంలోని అంతరార్థం ఈ నామ ప్రభావము మనిషి మానసిక పరివర్తన ఎలా తీసుకొస్తుందో చూద్దాం. ఎలాగైతే ఒక గోవు సకల దేవతా స్వరూపము అంటే సకల శక్తి స్వరూపము అంటాము, ఆ విధంగా మనలో కూడా రకరకాల శక్తులు అనేది ఒక స్వరూపంగా మనం తయారు అవుతాము. ఇక్కడ వివిధ శక్తులు అంటే వాక్ శక్తి కావచ్చు, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, ఇలా శక్తులన్నీ ఉన్నాయి కదా. అన్ని శక్తులకు నిలయంగా మారుతాము. మనలోని ఈ శక్తులు మనకు అఖండమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. తర్వాతి నామం కామరూపిణి. కామ అంటే కోరినటువంటి అంటే కోరుకున్నటువంటి అని, రూపిణి అంటే రూపము వ్యక్తము కాగలది అని. సుందరకాండలో ఆంజనేయుడిని కూడా చెప్తారు కదా, ఆయన కామ రూపంలో మార్పు అంటే కావలసినంత రూపంలో, అనుకున్న రూపంలోకి మారిపోతాడనమాట.
పర్వతమంత పెద్దగాను మారగలడు, బురటన వేలంత చిన్నగాను మారగలడు అంటూ వర్ణిస్తారు కదా. అలాగే ఇంకో అర్థం ఏంటంటే భక్తుడు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో దర్శింపజేయగలిగేవాడు అని కూడా అర్థం అనమాట. అమ్మవారు మనం ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో దర్శనం ఇస్తుంది. తల్లిని ఆరాధిస్తే తల్లిగాను, గురువుగాను, ఒక అధికారిగాను, ఒక విగ్రహ రూపంలో గాను, ఇలా మనం ఏ రూపంలో భగవంతుడిని దర్శించుకోవాలి అనుకుంటే ఆ రూపంలో దర్శించేది అంటే వ్యక్తమయ్యేది అని అర్థం. ఈ నామ ప్రభావం ఏంటంటే మనలోని సంకల్పాలను చిన్న చిన్న సంకల్పాల నుంచి మహా సంకల్పాలుగా మార్చుకోగలుగుతాము. అంటే మన శక్తిని వృద్ధి చేసుకోగలుగుతాము. మన సంకల్పాలను బట్టి మన స్థాయి అనేది నిర్ధారణ అవుతుంది. ఆ విధంగా ముందుగా చిన్న చిన్న సంకల్పాలతో పాటు జీవితంలో మహా సంకల్పాలను ఏర్పాటు చేసుకుని వాటిని సాధించగలిగే శక్తి అనేది మనకు తోడవుతుంది. తర్వాతి శ్లోకము 152వ శ్లోకము. కళానిధి కావ్య కళా రసజ్ఞారస సేవధి పుష్టా పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. ఇందులో ముందుగా కళానిధి అనే నామం చూద్దాం. ఈ నామానికి అర్థం ఏంటంటే కళలకు గని వంటిది, నిధి వంటిది లేదా సముద్రము వంటిది అని అర్థము. కళలు అంటే ఇందాక చెప్పుకున్నాము, చంద్రుని కళలు కావచ్చు, విద్యా కళలు, ఏదైనా కళలుగా చెప్తాము. నిజానికి కళలు రెండు రకాలట. అంటే ఏవైనా రెండు రకాలు. విద్యలు అనుకోండి, విద్యలు రెండు రకాలు. ఏంటివి అంటే శృతి విద్య, క్రతు విద్య అని. అంటే శృతి విద్య అంటే థియరీ లాగా, క్రతు విద్య అంటే ప్రాక్టికల్స్ లాగా అనమాట. విద్యలో వినడము అనేది ఒక భాగం అయితే ప్రాక్టికల్స్ అంటే సాధన అనేది మరొక భాగము. ఇలా రెండు భాగాలు ఉంటాయి. ఈ విధంగా వివిధ కళలకు నిధి వంటిది అనేది అమ్మవారి నామానికి ఈ అర్థాన్ని ఇస్తారు. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనకు ఈ ప్రపంచంలో లేదా ఈ ప్రకృతిలో అన్నీ కూడా కళల వలె కనిపిస్తుంది అనమాట. అంటే దేనైనా చూసి నేర్చుకోవాలి, ప్రతిదీ ఒక విద్యలాగా అనిపిస్తుంది. ఈ ప్రకృతి అంతా కూడా సమస్త కళలకు విద్యలకు మూలమైనది అన్నట్టుగా ఈ కళలకు ఒక నిధిలాగా కనిపిస్తుంది అనమాట. ప్రతి చోట జ్ఞాన సముపార్జన చేయవచ్చు అనే ఒక స్ఫురణ కలుగుతుంది. అంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త అంశాల నుంచి జ్ఞానాన్ని సముపార్జించవచ్చు, అన్ని విషయాలు తెలుసుకోదగినవే అనే ఒక స్ఫురణ అనేది మనలో కలుగుతుంది. తర్వాతి నామం కావ్య కళ. అంటే కావ్య కళల స్వరూపిణి అని అర్థం అనమాట. అంటే ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఇవన్నీ కూడా విద్యా కళలు కదా. అలాగే రామాయణము, ఇంకా తర్వాత కొంతమంది కవులు రాసిన నాటకాలు, కావ్యాలు, ఇవన్నింటి యొక్క స్వరూపము అని చెప్పుకోవాలి. అమ్మవారిని కావ్యాలాప వినోదిని అన్నాం కదా. ఆ విధంగా ఇక్కడ కావ్యములు అనే కళను కళాస్వరూపమై అమ్మవారు వ్యక్తం అవుతుంది అనేది ఈ నామంలోని అర్థం. ఈ నామ ప్రభావం చూసేద్దాం. మనకు కావ్యాలు, గ్రంథాలు పఠించాలి అని ఒక ఇష్టం ఏర్పడుతుంది. అలాగే వాటిలోని వాంగ్మయము అంటే గ్రామరు, తర్వాత వాటిలోని సారాంశము మొదలైనవి గ్రహించాలి అనే జ్ఞానం కూడా కలుగుతుంది. ఆ విధంగా కావ్యాలు, గ్రంథాలు మొదలైనవి చదివిన వారికి, అందులోని జ్ఞానాన్ని మొదలైన వాటిని గ్రహించిన వారికి ఎక్కడైనా గౌరవము లభిస్తుంది. ఆ విధంగా మనము ఔన్నత్యాన్ని పెంపొందించుకుంటామన్నమాట. తర్వాతి నామం రసజ్ఞ. రసములు తెలిసినది. రసములు అంటే నవరసములు అని చెప్పుకుంటాం కదా. మనం మాట్లాడే ప్రతి మాటలోనూ, ప్రకటించే ప్రతి భావంలోనూ ఏదో ఒక రసం అనేది వ్యక్తం అవుతుంది. అది లేకుండా మాట కానీ, భావము కానీ, కావ్యాలు కానీ ఉండవు. కాబట్టి అమ్మవారు ఆ రసములు తెలిసినది, అలాగే ఆ రస స్వరూపిణి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ నామ ప్రభావంతో మనలో రసాస్వాదన, ఒక స్పందన అనేది ఒక లక్షణంగా ఏర్పడుతుంది. అంటే కొంతమంది ఎదురుగా ఏం జరుగుతున్నా కూడా అది ఆనందమైన, దుఃఖమైన స్పందన అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మానసికంగా స్పందించే లక్షణము అనేది కొంచెం లోపం ఉంటుంది. ఇటువంటి లోపాలు సవరించబడతాయి అమ్మవారి నామాలు చదవడం వల్ల. ప్రకృతిలోని సౌందర్యాన్ని ఆస్వాదించడము, ప్రకృతిలోని ఆనందాన్ని గమనించడము, సందర్భానికి తగ్గట్టుగా స్పందించడము, ఎప్పుడు ఎలా స్పందించాలి అనే వివేకము మొదలైనవన్నీ కూడా మనలో కలుగుతాయి. తర్వాతి నామం ఇది 800 సంఖ్య గలది. రససేవధి. సేవధి అంటే గని అన్నమాట, లేదా నిధి వంటిది. ఇందాక కళానిధి అన్నాం కదా, ఆ విధంగా ఇక్కడ రస నిధి అని చెప్పుకోవాలన్నమాట. రసము అంటే చెప్పుకున్నాం కదా, దానిలోని సారాంశము రసం అన్నమాట.
ఇందాక చెప్పుకున్నట్టుగా అమ్మవారి రసస్వరూపము, అలాగే నవరసాలు తెలిసినది చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఆ నవరసాలే కాకుండా రసము అంటే బ్రహ్మానందము అనే అర్థం కూడా ఉందట. అటువంటి బ్రహ్మానందానికి కూడా నిధి వంటిది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. బ్రహ్మానందానికి తరగని నిధి వంటిది అన్నమాట. ఈ నామ ప్రభావం ఏంటంటే మనము నవరసాలను ఆస్వాదించగలిగి ఆనందించగలిగే శక్తిని, ఆ అనుభవాన్ని మనము చూడగలుగుతాం. మనలో ఒక స్పందన అనేది ఉంది అనేది మనమే గ్రహించుకోగలము. దాని ద్వారా ఒక ఆనందం అనేది కలుగుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే కొంతమందికి సంగీతం అంటే చాలా ఇష్టము. ఆ లక్షణాన్ని వాళ్ళు కలిగి ఉండడము వాళ్ళకే సంతోషాన్ని ఇస్తుంది. ఆ విధంగా ఆనందాన్ని, అనుభవాన్ని, వీటన్నిటిని కూడా అనుభూతి చెందగలిగే ఒక చైతన్యము అనేది పొందగలుగుతాము. తరువాతి నామం పుష్ట, అంటే పోషింపబడినది అని. అలాగే పోషించునది అనే అర్థం కూడా ఉందన్నమాట. అంటే ఈ సృష్టిని సంపూర్ణముగా సృష్టించి పరిపూర్ణంగా పోషించేది అని. మనము ఆదిత్య హృదయంలో చెప్పుకుంటాం కదా, పూష అనే పేరు వస్తుంది సూర్యుడికి, అంటే పోషించేవాడు అనే అర్థం వస్తుంది కదా. ఆ విధంగా ఇక్కడ పుష్ట అనే నామం కూడా అమ్మవారు పోషిస్తుంది కాబట్టి ఈ నామాన్ని చెప్పారు. అంటే ఈ సర్వ జగత్తులను పోషిస్తుంది కాబట్టి. ఈ నామ ప్రభావం ఏంటంటే అన్ని అంశాలలోనూ సంపూర్ణత్వాన్ని చూడగలగడము, అలాగే తృప్తిని, ఆనందాన్ని కలిగి ఉండడము, లేని దానికోసం బాధపడకుండా ఉన్నదానిలోని ప్రయోజనాన్ని గ్రహించడము, సంతృప్తి చెందడము మొదలైన వాటిని మనసు అలవాటు చేసుకుంటుందన్నమాట. తర్వాతి నామం పురాతన, అంటే అన్నింటికీ ముందు ఉన్నది అని. పూర్వజ అని, పర అని, ఇలా చాలా నామాలు ఉన్నాయి కదా, వాటికి సమానార్థమైనదే ఇది కూడా. ఈ నామ ప్రభావంతో మనకి ఎదురయ్యే ప్రతి అంశానికి దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. కాబట్టి మనకు ఎదురైన విషయాల్ని అతిగా ఆనందించడం కానీ, నిర్లక్ష్యం చేయడం కానీ, ఇటువంటి మరి ఏది అతిగా చేయకుండా వాటిని సమానంగా గౌరవించడము అనేది, అంటే గౌరవించాలి అనే తత్వం మనలో ఏర్పడి మనలో ఒక నిండుతనం అనేది తయారవుతుంది అనమాట. ఎదుటి విషయాలకి లేదా ఎదుటి వారికి మనం ఇచ్చే విలువను బట్టి మన విలువ అనేది ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మన గౌరవానికి భంగం కలిగించకుండా ప్రవర్తించే ఒక మనస్తత్వము అలవడుతుంది. తర్వాతి నామం పూజ్య, అంటే పూజింపతగినది అని. ఎవరి చేత పూజింపదగినది అంటే అందరి చేత పూజింపదగినది, అన్ని వేళల అన్ని కాలాల్లోనూ పూజింపదగినది అని అర్థము. అన్ని విధాల పూజింపదగినది అని కూడా అర్థం. అన్ని విధాల అంటే మనము పూజలు రకరకాలుగా చెప్తాం. బాహ్యాడంబరాలతో పూజించడము, అంతర్యాగము, నామపారాయణము, భజన మొదలైన రకరకాల పూజా మార్గాలు ఉంటాయి కదా. ఆ విధంగా అన్ని రకాల పూజల ద్వారా పూజింపదగినది అని కూడా అర్థము. ఈ నామ ప్రభావం ఏంటంటే ఇతరులను విమర్శించడము అనే ఒక అవలక్షణం అనేది మనలో తగ్గిపోతుంది. అంటే సద్విమర్శ అనేది మంచిదే, కానీ అనవసరమైన వాటికి, లేనిపోని విషయాలన్నింటినీ కూడా విమర్శిస్తూ కూర్చుంటాం కదా. ఒక్కొక్కసారి మనలో ఒక బలహీనత అనేది ఉంటుంది. అటువంటి బలహీనత చాలా మందికి ఉంటుంది. ఆ బలహీనతని తొలగించుకోబడతామన్నమాట. అంటే చౌకబారు విమర్శలు అంటారు కదా, అలాంటివి చేయరు. సద్విమర్శ అనేది అంటే ఎదుటివారు ఆస్వాదించదగినది, ఆహ్వానించదగిన విమర్శలు చేయగలుగుతాము. ఇలా చేయడం వల్ల మన పట్ల కూడా ఇతరులకు గౌరవం అనేది కలుగుతుంది. తర్వాత నామం పుష్కర. నిజానికి పుష్కరము అంటే పద్మము, తామర అనే అర్థం ఉంది, కానీ ఇక్కడ పుష్కర అంటే పోషణ కలుగ చేయునది. పూష అనే అంటే పోషించువాడు అని చెప్పుకున్నాం కదా ఇందాక. అలా విధంగా పోషణ కలుగ చేయునది అనే అర్థం తీసుకోవాలి ఇక్కడ పుష్కర అనే నామానికి. అలాగే పుష్కర అంటే ఇంకా రకరకాల అర్థాలు ఉన్నాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పుణ్యజలాలని, నదులకు వచ్చే జలాలని పుష్కరము అంటారని, పుష్కరం అంటే తామర పువ్వు అనే అర్థం వస్తుందని, ఇలా అన్ని చెప్పుకున్నాము. ఈ తామర పువ్వుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇవి త్వరగా పిలకలు వేసి పెరుగుతాయట. సృష్టి ప్రక్రియ ఎలా జరుగుతుంది అనడానికి ఈ తామర పువ్వుల యొక్క ఉత్పత్తిని ఉదాహరణగా చెప్పొచ్చు అని అంటున్నారు. ఇటువంటి సృష్టి స్వరూపిణి కాబట్టి అమ్మవారిని పుష్కర అనే నామంతో చెప్పారనమాట. ఈ నామ ప్రభావం ఏంటంటే మనం పొందిన ఈ జీవితాన్ని ఏదో పొందాంలే ఈ జీవితము అన్నట్టు ఒక నిరాశ, నిస్పృహలతో కూడిన జీవితం కాకుండా దీన్ని ఆనందంగా మలుచుకోగలం అన్నమాట. యాంత్రికమైన భావనలతో ఉండకుండా చక్కగా అందరితోనూ
కలివిడిగా ఉండడము, ఇచ్చిపుచ్చుకోవడము, మనలోని విలువలను సంస్కారాలను పెంచుకోవడము మొదలైనవి చేస్తూ ఉంటాము. తర్వాతి నామం పుష్కరేక్షణ. ఇది 805వది. పుష్కరేక్షణ అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఏంటంటే పుష్కరము అంటే తామర, కలువలు ఇలా చెప్పుకుంటాం కదా, ఆ విధంగా అటువంటి కన్నులు కలది అనేది ఒక అర్థమైతే, పుష్కరము అంటే పోషణ కలుగచేయనది అని ఒక అర్థం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా పుష్కరేక్షణ అంటే తన చూపుల ద్వారా, తన కంటి చూపులతో ఈ జగత్తులను పోషించేది లేదా పుష్టికరంగా చేసేది అని అర్థం అన్నమాట. అమ్మవారు ఈ జగత్తుల యొక్క పోషణ లేదా వాటి పుష్టి తన కన్నుల ద్వారా ప్రసరింపజేస్తుందట. అటువంటి పోషణాత్మకమైన పుష్టికరమైన చూపులు గలది అనేది ఈ నామానికి అర్థం అన్నమాట. ఈ నామ ప్రభావం చూద్దాం. మనకు లభించిన ఈ జీవితాన్ని యాంత్రికంగా కాకుండా చక్కగా మలుచుకుంటాము అని ఇందాకటి నామంలో చెప్పాం కదా. ఆ విధంగా భౌతికమైన జీవితాన్ని మానసిక శక్తి ద్వారా అంటే మనసుతో, వివేకంతో చక్కగా రూపకల్పనలు అంటే ప్రణాళికలు వేసుకోవడము, దురలవాట్లు, దుర్వ్యసనాలని రానియకుండా చేయడము, చక్కగా మన జీవితం పట్ల ఒక మంచి పరిశీలనా శక్తిని ఏర్పరచుకోవడము, హృదయంలో మన జీవితానికి గౌరవాన్ని ఏర్పరచుకోవడము మొదలైన లక్షణాలని మనము కలిగి ఉంటాము. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లోని కొన్ని నామాలకు ఉన్న ప్రభావం. అంటే మానసికంగా తీసుకురాగలిగే మార్పులను, ఎలాంటి మార్పులను తీసుకొస్తుంది అని చెప్పుకున్నాం. అన్నీ నచ్చింటే లైక్ చేయండి. విన్నందుకు ధన్యవాదములు. ఇంకా రాబోయే వీడియోలో మరికొన్ని నామాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.